తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. స్టేడియంలో రెండు జట్లు పరుగులు వరద పారించి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు సొంత గడ్డపై జూలు విదిల్చింది. 200 పైగా స్కోర్ కొడతారనుకుంటే అంచనాలకు మించి ఆడి ఏకంగా 250 పరుగులు కొట్టడం ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ఆ తర్వాత సిఎస్కే కూడా 200 పైగా పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే ఈ మ్యాచ్ లో అసలు విధ్వంసం ఏంటో మీరు గమనించారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ దశలో ఒక జట్టు చివరి 5 ఓవర్లలో 97 పరుగులు చేస్తుందని ఎవరైనా భావిస్తారా? కానీ ఆర్సీబీ చేసి చూపించింది. టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్ దాటికి బౌండరీల వర్షం కురిసింది. ఆర్సీబీ బ్యాటర్ల దాటికి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఈ విషయం పక్కన పెడితే ఒక దశలో ఆర్సీబీ జట్టు కేవలం 9 బంతుల వ్యవధిలో 44 పరుగులు చేసిన సంగతి ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. 17.4 ఓవర్లలో బెంగళూరు జట్టు 199 పరుగులు చేసింది. ఆ తర్వాత 19.1 ఓవర్లో జట్టు స్కోర్ 243. ఈ 9 బంతుల గ్యాప్ లో టిమ్ డేవిడ్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని బ్లాస్ట్ చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ 5వ బంతికి అన్షుల్ కాంబోస్ ఒక అద్భుతమైన డెలివరీతో టిమ్ డేవిడ్ ను బౌల్డ్ చేశాడు. దీంతో సిఎస్కే కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇక చివరి 13 బంతులకు ఎంత బాగా ఆడినా మహా అయితే 230 పరుగుల స్కోర్ వస్తుందని భావించారు. కానీ కంబోజ్ వేసిన ఈ బాల్ నో బాల్ కావడంతో డేవిడ్ బతికిపోయాడు. ఆ తర్వాత బంతిని సిక్సర్ బాది తన కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. ఇక 19వ ఓవర్లో డేవిడ్ బ్యాటింగ్ విధ్వంసానికి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఓవర్ 10 వేసిన ఈ ఓవర్లో ఈ ఆసీస్ హల్క్ విశ్వరూపాన్ని చూపించాడు. ఏకంగా 30 పరుగులు బాది సిఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ఓవరాల్ గా 4 సిక్స్లు, ఒక 4 కొట్టడంతో 30 పరుగులు వచ్చాయి. ఇందులో ఒక సిక్సర్ స్టేడియాన్ని దాటి వెళ్లడం విశేషం. 20వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ రజత్ పటిదార్ తొలి బంతిని సిక్సర్ గా కొట్టాడు. దీంతో 9 బంతుల వ్యవధిలోనే బెంగళూరు జట్టు 44 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 250 పరుగులకు చేరింది. ఈ స్మాల్ గ్యాప్ లో సాగిన వీరు విహారానికి సిఎస్కే పూర్తిగా డీలా పడి చేజింగ్ కు ముందే చేతులెత్తేసింది. ఒకవేళ ఆర్సీబీ 220 నుంచి 230 పరుగులు చేసి ఉంటే సిఎస్కే టార్గెట్ చేసినా పెద్దగా ఆశ్చర్యంగా ఉండేది కాదు. కానీ డేవిడ్, పటిదార్ విధ్వంసానికి సిఎస్కే బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. టిమ్ డేవిడ్ 25 బంతుల్లోనే 75 పరుగులు చేస్తే పటిదార్ 19 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏకంగా 14 సిక్స్లు కొట్టడం విశేషం. సిఎస్కే కనీసం పోరాడడానికి కూడా ఛాన్స్ లేకుండా వీరి విధ్వంసం సాగింది. మరి డేవిడ్, పటిదార్ పవర్ హిట్టింగ్ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.